కూడదు. ఎలా పడితే అలా మీరు మాట్లాడకూడదు. మీరు ఎలా మాట్లాడాలో తెలుసా? మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఉండాలి. ఇంతకీ ఉప్పు వేస్తే ఏం జరిగిద్దయ్యా అని కనుక మనం ఆలోచిస్తే, ఉప్పు ఒక పదార్థానికి మీకు బాగా తెలుసు, చెప్పండి ఏంటిది? ఒక పదార్థానికి రుచినిచ్చిద్ది. మీరు కనుక సెంటర్కి వెళ్ళారు అనుకోండి, ఇక్కడ ఏమంటారు? మా దగ్గర అయితే సెంటర్ అంటారు. ఇక్కడ టిఫిన్ షాపుల కాడికి వెళ్ళాలనుకో ఏమంటారు? సెంటరేనా? ఇక్కడ కూడా సెంటరేనా? ఓకే, మీరు సెంటర్కి వెళ్ళారు. అక్కడ చక్కగా చేపలు పచ్చి చేపలు ఏవి పెట్టారు, అవునా? అవి మీరు కొనుక్కున్నారు. కొనుక్కుంటే వాటిలో ఉప్పు వేయలేదు, అవి చప్పగా ఉన్నాయి. మీరు తింటారా వాటిని? ఎమ్మటే ఆ కొట్టోడికి వెళ్ళి పైకి కిందకు చూసి, ఏమయ్యా కాస్తానే నీకు పొద్దుందా, కొంచెం ఉప్పు వేసావా అంటే, ఉప్పు చాలా సీపే అయినప్పటికీ కూడా అది లేకపోతే దానికి రుచి అనేది లేదు. అలాగనే ఉప్పు ఏం చేస్తుందయ్యా అంటే, అదే పదార్థాన్ని పాడు కాకుండా కాపాడుద్ది, అవునా? ఉప్పు ఈ ఉప్పు ఏం చేస్తుందంటే ఒక పదార్థానికి రుచి తెస్తుంది, అలాగనే విలువ తెస్తుంది. అదే పదార్థాన్ని పాడు కాకుండా కూడా కాపాడుతుంది. ఏంటిది అది? ఉప్పు. ఉప్పు. అలాగనే దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట కూడా ఏంటంటే, మీరు మాట్లాడుతున్నప్పుడు కూడా మీ సంభాషణ ఉప్పు వేసినట్లుగా ఉండాలి. ఉప్పు వేసినట్లుగా కనుక ఉంటే మాట్లాడే నీకు విలువ, అలాగనే ఉంటున్న వ్యక్తులకు కూడా అది క్షేమకరంగా మార్చబడింది. వింటున్న వ్యక్తులు కూడా వారు పాడైపోకుండా ఆ మాట వారిని కాపాడింది. అర్థమవుతుందా? ఎలా ఉంటే? ఉప్పు వేసినట్లుగా ఉంటే.